welcome back to my channel. This is Abhigna Anupala. You are going to watch my videos. This is the third vlog. We are in Mahakaleshwar temple and దర్శనం అయితే అయిపోయింది. కానీ చాలా రష్ ఉన్నారు ఇక్కడ. ఎంత అంటే చాలా మంది, చాలా అసలు ఇంత రష్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే శీఘ్ర దర్శనం తీసుకున్నాం అన్నమాట. ఆన్లైన్లో ఆల్రెడీ ముందు రోజే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే చాలా రష్ ఉంటుందని అర్థమైపోయింది మాకు. సో నేను ఎలా ఉన్నానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ట్రెడిషనల్ లుక్స్. నాకు ట్రెడిషనల్ లుక్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అండ్ మా వాళ్ళందరం ఇక్కడ వెళ్తున్నాము. నార్మల్ జనరల్ ట్రైన్కే చాలా లైన్ ఉండే, దీనికి కూడా చూడండి ఎంత లైన్ ఉందో. అసలు ఏంటో కానీ ఫుల్ రష్ ఉండే టెంపుల్స్. మా మమ్మీని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఇక్కడ, అండ్ నేను కూడా హాయ్ చెప్తున్నాను. మార్నింగ్ వెదర్ చాలా బాగుండే. అండ్ చూడండి మా వాళ్ళు అందరూ వస్తున్నారు, అండ్ అందరం ఒకటేసారి వెళ్తున్నాం. మళ్ళీ తప్పిపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది కదా కొంచెం భయం, అంటే చాలామంది రష్ ఉండడం వల్ల అట్లా ఉంటుంది. సో లైన్లోనైతే నిల్చున్నాము. యాక్చువల్గా అవన్నీ జనరల్ లైన్స్ అనమాట, అటు పక్కవన్నీ. అండ్ ఇలా వెళ్తున్నాము మేము. ఇది ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ అన్ని టికెట్స్ చెకింగ్ చేస్తారు. ఫోన్స్ అలాగే ఉన్నాయి ఈ టెంపుల్లో, బట్ తీయొద్దని అంటారు అంతేగాని ఫోన్స్ అలాగే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఎంత రష్ ఉండేనో. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళాము, చాలా లోపలికి ఉంది టెంపుల్. అక్కడ నుంచి తిరిగి ఇట్లా వచ్చామన్నమాట. అయినా ఫుల్ రష్ ఉండే, కాకపోతే ముందరికి వెళ్ళిపోతున్నారు అందరు, తొందరగా వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది మాకు. హరహర మహాదేవ్ అని అనుకుంటున్నాను నేను. అండ్ అలానే చాంట్ చదువుతూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సైడ్కి అన్నీ అఘోరాలు ఇలా ఉన్నాయి, శివుడి ఇంకా అఘోరాలు బొమ్మలు అన్నీ ఉన్నాయి సైడ్కి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు. అండ్ హరహర మహాదేవ్ అనుకుంటూనే వెళ్తున్నాను నేను. ఎందుకో మంచిగా అనిపిస్తుంది అట్లా అంటూ ఉంటే. ఆ టెంపుల్ వైబ్స్, ఆ సాంగ్స్ మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఆపేసారు, చెక్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ లైన్ వచ్చేసింది. చూసారు కదా ఎంత లైన్ ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉండే అనమాట. మాకు మరి అంతేం అవ్వలేదు, 1 అవర్లో దర్శనం అయిపోయింది. సో యా. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే భస్మహారతి అనమాట. భస్మహారతి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా ఒక డివైన్ మూమెంట్లోకి వెళ్ళిపోతాం. మొత్తం ఆల్ ఓవర్ హిస్టరీలోనే భస్మహారతి ఈ ఒక్క టెంపుల్లోనే జరుగుతుంది అనమాట. అంటే అన్ని భస్మంతో మొత్తం ఇట్లా చేస్తారనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నా బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఐ లవ్ దిస్ అనమాట, చాలా చాలా నచ్చినాయి నాకు. అండ్ ఆల్సో ఈ బ్రాస్లెట్ నేను ఓంకారేశ్వర్లో తీసుకున్నాను. మంచిగా అనిపించింది, చాలా సింపుల్గా అండ్ ఎథెటిక్ అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ మా డాడీని హాయ్ చెప్పమంటున్నాను, అండ్ హాయ్ చెప్పిండు మా డాడీ. అండ్ ఆల్సో నేను మా పప్ప ఇద్దరం ఒక క్యూట్ వీడియో అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ మేము దగ్గర దాకైతే వచ్చేసాము. అక్కడ టీవీలో కనిపిస్తూ ఉంటుంది మీకు శివుడు. ఓం నమ శివాయ అని చాలా ప్రేయర్ చేసుకుంటున్నాను నేను. అండ్ అక్కడ అభిషేకం జరుగుతుంది. చూసారు కదా ఎంతమంది ఉన్నారో చూడండి, అక్కడ అభిషేకం జరుగుతుంది. అండ్ ఆల్సో అభిషేకం చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు. మంచిగా అనిపించింది. చూడండి అక్కడ చేస్తున్నారు. నేను జూమ్ చేయలేకపోయినాను, ఎందుకంటే కెమెరాస్ ఎలావే, కాకపోతే ఏంటి అంటే చెప్పేసి దేవుణ్ణి తీయొద్దు అని అంటారు కదా వీడియోస్లలో. అందుకే వాళ్ళు కెమెరాస్ కింద పెట్టండి అయితే అన్నారు. సో ఇంకా నేను సరేలే అయినా కూడా మీకు అందరికీ చూపించాలని చెప్పేసి నేను తీశానన్నమాట వీడియో. ఇక్కడ చూడండి ఇప్పుడే అభిషేకం జరుగుతుంది. అక్కడ
మందిర్ ఉంది అనమాట. అక్కడ ఉంది అనమాట మందిర్. అండ్ లోపలికి వెళ్తే శివుడు ఉంటాడు. అండ్ ఆ రోజు చాలా బ్యూటిఫుల్గా కనిపించాను. నాకే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ అలానే వీడియోలు తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మేమందరం డిస్కస్ చేస్తున్నాము వెళ్దామని చెప్పేసి. సో ఇక్కడ చాలా రష్ ఉంది. మహాకాళ దర్శనం ఇప్పుడే అయిపోయింది. అండ్ ఆల్సో మా ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు. మా మమ్మీ, మా చెల్లి, మా పాప అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ అసలు దేవుడిని చూడగానే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అభిషేకం చేస్తున్నారు. చాలా 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 మంచిగా ఉంది దర్శనం. అసలు చాలా హ్యాపీగా అనిపించింది దేవుడిని చూడగానే. అన్నీ మర్చిపోయి అసలు ఏం కోరుకోవాలని కూడా మర్చిపోయాం యాక్చువల్లీ. ఉజ్జయిని మహంకాళి రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. లోపల డెకరేషన్ ఐటమ్స్ కానీ, శివుడు కానీ, అసలు సరౌండింగ్స్ చాలా బాగుండే. జ్యోతిలింగం కాబట్టి చాలా రష్ కూడా ఉండే. అండ్ ఇక్కడ కారిడార్లో మెయిన్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అండ్ నడుస్తూనే వెళ్తున్నాము. బాగానే దూరం ఉంది. ఇక్కడ వినాయకుడు వచ్చేసాడు. అండ్ చాలా యూనిక్గా ఉన్నాయి. పిక్చర్స్ అయినా కానీ, స్టాచ్యూస్ అయినా చాలా యూనిక్గా ఉన్నాయి. చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ అందరు ఫొటోస్ దిగేసి చూడండి. ఇక్కడ చాలా శివుళ్ళు ఉన్నాయి. చాలా చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తాను మీకు అందరికీ. చాలా అంటే చాలా. అండ్ ఆల్సో సన్లో అసలు వస్తే వేరేనే అనిపిస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ మహాకాళ శంకర్ ఉన్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. చాలా డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. మేమందరం టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి. ఆంటీలు అందరూ ఈరోజు రెడ్ శారీ కట్టుకున్నారు చూడండి. ఓకే గైస్, క్యాచ్ యు లేటర్, బాయ్. అసలు నైట్ అయితే ఇంకా సూపర్ ఉంటుందంట వ్యూ. సో నైట్ వద్దామని అనుకున్నాం మేమైతే. చాలా మంచిగా ఉండే. ఈ సన్కి కూడా మంచి స్టాచ్యూస్ అన్నీ సూపర్ సూపర్గా అనిపించినాయి. అసలు శివుడు ఏం చేసిండు, ఎట్లా పెళ్ళయింది, అదంతా స్టోరీ అంతా ఈ విగ్రహాల ద్వారా పెట్టిరనమాట. స్వామివారి హారతి అవుతుంది. లిటరలీ ఆ హారతికి మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. మొత్తం ఎట్లా అంటే ఇట్లా పూనకాలు వచ్చినట్టు వస్తాయి అనమాట. అంత బాగుంటుంది హారతి. చాలా బాగుంటుంది. చాలా ఎవరైనా వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఉజ్జయిన్లో అని నా ఫీలింగ్. ఎందుకంటే మంచిగా అనిపించింది. ఇక్కడ మా మమ్మీని హాయ్ చెప్పమంటున్నా. మమ్మీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అని. పైకి చూడు అది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది అని మా మమ్మీ నాకు అన్నీ చెప్తుంది అనమాట. అండ్ హరహర మహాదేవ్ అంటుంది. ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం కూడా చాలా బాగా, చాలాసేపు దర్శనం చేసుకున్నాము. అభిషేకం మొత్తం చూసుకున్నారు. అండ్ ప్రతి ఒక్క కార్నర్కి ఒక్కొక్క వెరైటీ ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ దర్శన్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ more videos and okay bye.